గురువుగారు, అదే విధంగా తులరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారండి మరి? 5 ఆదాయము, 14 అవమానము. రాజ్యభుజము సరే 6 6 3 6 3 6, 3. 5 5, 14 14, 6 6, 3. 3. ఈ పరాభవనం సంవత్సరము 5 14 6 3 హ్మ్. అంటే 5 ఆదాయము 14 ఖర్చు 6 రాజ్యభుజము అవమానం 3 ఓకే. ఇలా ఉంది. అంటే ఇక్కడ ఏదో ఎక్కువ ఉందని, అంటే ఖర్చు ఎక్కువ ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకెవరో మనల్ని ఆ, అవమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారని, లేదు ఇది తక్కువ ఉన్నారని అనుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే నేను మాత్రం ఈ రాజ్యపుజోమాలను వీటిని తాత్కాలికంగా తీసుకుంటున్నాను. అందువల్ల వాటిపైన ఎక్కువ విశ్లేషణ చేయడం లేదు. ఓకే. అదేవిధంగా తులారాశి వాళ్ళకు దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి హ్మ్. శని, రాహుకేతు, గురువులు. గురువు 9వ ఇంట్లో ఉన్నాడు, రాహు 5వ ఇంట్లో ఉన్నాడు, శని 6వ ఇంట్లో ఉన్నాడు, కేతు లాభంలో ఉన్నాడు. అంటే మంచి పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు గ్రహాలు. 6వ ఇంట్లో శని చాలా మంచిది. 30 సంవత్సరాలకు ముందు తీసుకుంటే వీళ్ళకు శనేశ్వరుడు మంచి బెనిఫిట్ ఇచ్చాడు. హ్మ్. అదే మీన రాశిలో. అదే 5వ ఇంట్లో రాహు కూడా మంచివాడే. ఎందుకంటే రాహువు మూల త్రికోణ రాశిలో ఉన్నాడు. ఈ తులారాశికి అత్యంత శుభగ్రహము. అదేవిధంగా 9లో గురువు ఉన్నాడు. 9లో గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది, 6వ ఇంటి వాడు 9లో ఉన్నాడు. అంటే వీళ్ళు ఏదైనా అప్పు చేసి వ్యాపారాలు చేసినా, అప్పు చేసి ఇంకేదైనా అభివృద్ధికరమైన పనులు చేసినా కలిసి వస్తుంది. అంటే 6వ ఇల్లు అంటే అప్పు అనేటువంటి స్థానం అనమాట. 11లో కేతు ఉన్నాడు. అంటే 11లో కేతు అంటే మనకు ఆశలు, అభిలాషలు, కోరికలు, అచీవ్మెంట్స్, గోల్స్, టార్గెట్స్, ఇవన్నీ కూడా 11 స్థానం. హ్మ్. కాబట్టి ఇక్కడ కేతు ఉన్నాడు కాబట్టి కేతు అక్కడ 11 స్థానంలో పాపగ్రహం మంచిదే. ఇక్కడ తులారాశిలో 4 గ్రహాలు బాగానే ఉన్నాయి. ఓకే. చక్కగా వీళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురుబలం ఉంది, శని రాహుకేతు బలము ఉంది. హ్మ్. తులారాశి వాళ్ళకు విశేషమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరము తాము చేసినవన్నీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ, ముఖ్యంగా ఈ తులారాశి అంటేనే కాలపురుషుడికి 7వ రాశి. హ్మ్. ఈ కాలపురుషుడికి 7వ రాశి అంటే జీవిత భాగస్వామి అని అర్థం అనమాట. తుల అంటే ఏమి, ఒక త్రాసు. హ్మ్. త్రాసు ఎప్పుడు మనకు ఒకటి కిందికి ఒకటి పైకి కనిపించడం అనిపిస్తుంది, కానీ ఈక్వల్గా ఉన్నట్టు మనకు మైండ్లో కూడా రాదు ఎప్పుడు. అవునండి. ఇది కానీ పైకి పోతుంటే ఇది ఇంకోటి కిందికి వచ్చినట్టు ఇంకొకటి అనిపిస్తూ ఉంటుంది. కిందికొస్తుంది. లేదు ఇట్లా ఆడుతున్నట్టు అనిపిస్తుంది, స్థిరత్వం ఉండదు. ఉండదు. మరి అది ఎక్కడ ఉంటుంది, ధర్మదేవత చేతిలో ఉంటుంది. న్యాయము అన్యాయము, న్యాయము అన్యాయము. హ్మ్. కాబట్టి వీళ్ళు అంత ఈజీగా వీళ్ళు తప్పును ఒప్పుకోరు. ఎప్పుడు ధర్మదేవత ఒప్పుకుంటుందా? లేదు. నువ్వే తప్పు చేసిన ధర్మదేవత అంటే ఒప్పుకోదు. అక్కడే వీళ్ళకి సమస్య వస్తుంది. ఓకే. ఇప్పుడు ధర్మదేవత అందరి తప్పులు కొలత వేస్తూ ఉంటుంది. హ్మ్. ఆమె తప్పు అని అన్నవంటే ఒప్పుకోదు. హ్మ్. తులారాశి వల్ల అది అక్కడ చాలా సమస్యలకు ఎదురవుతారు. కాబట్టి జీవిత భాగస్వామితో తన తప్పు అయితే ఒప్పుకొని సర్దుకొని పోవడం వల్ల వీళ్ళకి బాగుంటుంది. ఓకే. అదేవిధంగా ఎదుటి వాళ్ళ తప్పు అయితే కూడా వీళ్ళు ఎట్టయితే గుర్తిస్తారో వీళ్ళ తప్పు అయితే కూడా అలా గుర్తించాలనేది ఇక్కడ ధర్మ సూక్ష్మం. హ్మ్. గ్రహాలు బాగున్నాయి. ఈ సమయంలో హెచ్చు తగ్గులకు పోకుండా ఉంటే ఈ పరాభవనం సంవత్సరం అన్ని విజయవంతంగానే ఉంటాయి. ఓకే. కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి దైవబలం బాగుంది, హ్మ్. ఆర్థికంగా బాగుంటారు, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగాను, విద్యల పరంగాను అన్ని విషయాలను చాలా చక్కటి ఫలితాలు చూస్తారు ఈ సంవత్సరము. వీళ్ళు ప్రిస్టేజ్ పోకుండా ఉంటే చాలు అని చెప్తున్నా. ఓకే. నాది ఒకవేళ తప్పు లేకపోవచ్చు, మీకు అది ఇది రావచ్చు, క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం బెటర్. హ్మ్. ఎక్కువగా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అంతా ఎక్కువగా తులారాశి వాళ్ళకి వస్తాయి. తులారాశి, తులా లగ్నం వాళ్ళకి వచ్చేస్తాయి ఎక్కువగా. హ్మ్. కారణం ఇది దాంపత్య రాశి. ఆ, స్త్రీ పురుషులు ఒకటయ్యేటువంటి రాశి తులారాశి. ఓకే. కాలపురుషుడికి 7వ రాశి. 7 అడుగులుగా తెస్తారు. హ్మ్. కరెక్ట్గా 7వ రాశి ఇదే. శుక్రుడే, కలతకారకుడు శుక్రుడే ఈ రాశికి అధిపతి. హ్మ్. కాబట్టి ఎప్పుడు దాంపత్యంలో కదా ఎక్కువ గొడవలు వస్తాయి. అవునండి. అక్కడే కదా ఇది ధర్మదేవత ఉంది. ధర్మం, హ్మ్. ధర్మంగా ఉన్న దంపతుల మధ్యలో వైకుంఠం ఉంటుంది, కైలాసం ఉంటుంది అంటారు. హ్మ్. కాబట్టి వీళ్ళు ఎప్పుడు ప్రెస్టేజ్కి పోకూడదు. ఓకే. తమదే తప్పును ఒప్పుకొని కూడా తగ్గిపోవడం వల్ల వీళ్ళ జీవితం బాగుంటుంది. ఇప్పుడు గ్రహాలు బాగున్నాయి. ఈ గ్రహాలు బాగున్నప్పుడు ఇంక నేను నష్టాలు ఎక్కువ చెప్పలేకపోతున్నా. హ్మ్. తులరాశి వాళ్ళకు హ్మ్. బెనిఫిట్సే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకోమని, రాబోయే కాలంలో దీన్ని ఉపయోగించుకోమని చెప్పడం జరుగుతుంది. ఓకే. అంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈ యొక్క అనుకూల గ్రహస్థితిని హ్మ్. రాబోయేటువంటి జీవిత పర్యంతము శుభ ఫలితాలు వచ్చే విధంగా మార్చుకోమంటున్నాం.
అంటే వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది, వ్యవసాయంలో ఉంటుంది, అన్నిట్లోనూ అభివృద్ధి ఉంటుంది. హ్మ్. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవుతారు, ఓకే. మంచి ఉద్యోగాలు ప్రమోషన్స్ వస్తాయి, మంచి స్థాయికి వెళ్తారు. కాబట్టి రాహు కూడా 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విదేశీ యోగ యానాలకు మంచి విదేశాల్లో ఉన్న వాళ్ళకు విదేశాల పోవడం కూడా బలం ఎక్కువ ఉందన్నమాట. హ్మ్. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే రాహు మన తులారాశి వాళ్ళకు విశేష రాజయోగ నామ సంవత్సరంగా చెప్పొచ్చు, పరాభవ నామ సంవత్సరం. ఓకే. పరాభవ నామ సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది అని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు.